ఇక ఇప్పుడు మన తెలంగాణలో ఆ పథకం ఈ పథకం అని వెట్టుడు, పెట్టిన పథకాల మీద ఇన్ని పైసలేని కేసుడు. తెలంగాణ వచ్చినాక ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఏమో తెలియదు కానీ సీఎం కేసీఆర్ సార్ కుటుంబం మాత్రం మస్తు తెనకేసుకున్నారు, కోట్ల రూపాయలు. మరి 2014 అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతున్నది సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తి? మరి ఇవాళ ఎంతున్నది? సంక్షేమ పథకాలు వెట్టుడు, సప్పుడు చేయకుండా ఇన్ని పైసలేని కేసుడు. తెలంగాణ పబ్లిక్ అన్ని చూస్తున్నారు, ముచ్చట సమజ్ అయితే లేదు కదా. అయితే ఈ సార్ మాటలు ఈయన ఇక నేను ఆయన మహబూబ్ నగర్ కార్యవర్గ సమావేశాల కమలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ మాట్లాడుకుంటే ఇక ఉన్నాయి లేని అన్ని బయట పెట్టిండు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఆ పథకం అని ఈ పథకం అని అన్ని పెట్టుడు, పెట్టిన పథకాల మీద ఇన్ని పైసలు ఎనికేసుడు. తెలంగాణ వచ్చినాక ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయేమో తెలియదు కానీ సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం మస్తు ఎనికేసుకున్నారు, కొన్ని కోట్ల రూపాయలని మస్తు మండిపడ్డాడు. మరి 2014 అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతున్నది సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తి? మరి ఇవాళ ఎంతున్నదని సంక్షేమ పథకాలు పెట్టుడు, సప్పుడు చేయకుండా ఇన్ని పైసలు వెనుక వేసుకున్నాడు. తెలంగాణ పబ్లిక్ అన్ని చూస్తున్నారు. కానీ ముఖ్యమైన ముచ్చట ముక్కుసూడి చెప్పుకుంటూ వచ్చేసాడు మన అధ్యక్షులు. నిజాయితీవంతంగా వివరిస్తున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు చేయలేదంటే అసెంబ్లీ సాక్షిగా 2014లో మీ ఆస్తుల వివరాలేంది, 2014లో మీ ఆస్తుల వివరాలేంది, మీ కుటుంబ ఆస్తుల వివరాలేంది, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఆస్తుల వివరాలేంది, మీరు సంపాదించిన ఆస్తి ఎంతమంది ఎంత దోచుకున్నారో శ్వేతపత్రం విడుదల బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల వల్లే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. దాంతోపాటు శ్వేతపత్రం విడుదల అసెంబ్లీ సందర్భంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఆమోదించినావు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు అభివృద్ధికి నిధులు కేటాయించినావు, దాని మీద కూడా తెలంగాణ నుండి రాష్ట్ర శాసనసభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన అవసరం ఉంది. కేవలం భారతీయ జనతా పార్టీ మోడీ గారి తిట్టడం పనిగా పెట్టుకుని తెలంగాణ సమాజంలో కూడా ఏ విధంగా విద్వేషాలు రగిలించి సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుండో ఒక్కసారి మనం ఆలోచించవలసి. కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టుగా జరిగింత కూడా శుద్ధి లేకుండా మంచి సవాల్ ఇచ్చిరిండు. గట్లనే ఇక ముందట ఎలక్షన్ ఎప్పుడున్నా ఏం కాతనో కానీ రోజు ఇంత రాజకీయం బాగానే వేడెక్కుతుంది. మరి